హలో అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. 1 కప్పు శనగపిండి తీసుకున్నాను. బాండీలో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని శనగపిండిని కలిపి పెట్టుకున్నాను. కొద్దిగా కొత్తలాగా కలుపుకోవాలి. ఇలా బాండీలో వేసుకొని కొద్దిసేపు ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఉడికించాలి. కొద్దిగా 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుంటూ రావాలి. కలుపుతూనే ఉండాలి, ఆపొద్దు. ఇట్లా నెయ్యి వేసుకోవాలి, కలుపుకుంటూ ఉండాలి. ఇలా 2-3 సార్లు వేసుకోవాలి నెయ్యి. 1 కప్పు శనగపిండికి 1 కప్పు చక్కెర వేసుకోవాలి. ఇలా చక్కెర అంతా కరిగిన తర్వాత మళ్ళీ నెయ్యి వేసుకోవాలి. కలుపుతూనే ఉండాలండి, మధ్యలో మధ్యలో ఆపొద్దు. అసలు ఆపితే అడుగు పట్టుకుంటుంది. ఉడికిందంటే నెయ్యి పీల్చకుండా మళ్ళీ వదిలేస్తుంది. అప్పుడు తీసి పక్కకు వేసుకోవాలి. జీడిపప్పులు, బాదం పప్పులు కూడా వేసుకుంటున్నాను. నెయ్యి అంతా కొద్దిగా పైకి తేలుతుంది కదా, చూడండి. ఇలా లడ్డూలు కట్టుకోవాలి. తిరుపతి లడ్డూలు తయారు చేశాను. వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన లడ్డూలు తయారు చేశాను. మేము ఈ లడ్డూలను శనివారం రోజు పెడతాము నైవేద్యంగా.